ఉత్సవ బలిపశువు. నా 23 సంవత్సరాల సేవ జీవితంలో నేనెన్నడూ ఈ టాపిక్ చెప్పలేదు. ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు సంఘంతో ఈ వర్తమానం పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పిన ఓ దివ్యమైన వాక్యం. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. 118వ కీర్తన 27వ చరణం. ఒకసారి అందరూ నాతో కలిసి చెప్పండి. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. ఇక అందరు తలల పైకెత్తి నా వైపు చూడండి. కీర్తనకర్త మాట్లాడుతున్న దివ్యమైన మాటలు. నంబర్ 1, యెహోవాయే దేవుడు. దట్స్ ఇట్. ఆ దేవుడైన యెహోవా మనకు వెలుగును అనుగ్రహించాడు. వెలుగును అనుగ్రహించడానికి ఉత్సవ బలిపశువును పంపించాడు. ఆ ఉత్సవ బలిపశువు బలిపీఠపు కొమ్ములకు త్రాళ్లతో కట్టబడింది అని భక్తుడైన దావీదు దర్శన రీతిగా ప్రవచనాత్మకంగా ఈ మాట మాట్లాడుతున్నాడు. ఈ వచనాన్ని ప్రారంభించేటప్పుడు చక్కటి పదంతో అంటాడు, యెహోవాయే దేవుడు. దైవజనమ, ఆకాశం క్రింద భూమికి పైన ప్రతి మనుషునికి దేవుడంటే ఇష్టం, దేవుడున్నాడనే నమ్మకం ప్రతి వ్యక్తి కలిగి ఉన్నారు. ఈ నమ్మక పరంపరలో చాలామంది ఏమనుకుంటారంటే, చాలామంది దేవుళ్ళు ఉన్నారు, వారిలో యేసుబాబు కూడా ఒకళ్ళు. ఈ సృష్టిలో చాలామంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు. ఈ కోట్ల వేల లక్షల కొలది దేవుళ్ళలో యేసుక్రీస్తు కూడా ఒక దేవుడు అని కొంతమంది కొన్ని అభిప్రాయం. మనుషులందరూ అనుకుంటున్నట్లుగా కోట్ల కొలది దేవుళ్ళు లేరు. ఈ సృష్టి అంతటికి ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఒక్కడే. అందుకని కీర్తనకర్త ఏమని ప్రారంభిస్తాడు? యెహోవా కూడా దేవుడు అని అల్లా, యెహోవా కూడా దేవుడు అని అల్లా. ఏమంటాడు? యెహోవాయే దేవుడు. కీర్తనకర్త అంటం మాత్రమే కాదు, ద్వితీయోపదేశ కాండంలో కరాఖండిగా దేవుడు చెప్తాడు. ఏమంటాడో తెలుసా? చూడండి, ద్వితీయోపదేశ కాండం, నేనే దేవుడను, నేను తప్ప. చూడండి ఆ మాట, 39, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 39వ వచనం. ద్వితీయోపదేశ కాండం, నాతో కలిసి చెప్పండి. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఒకసారి చెప్పండి నా వైపు చూసి, నేనే దేవుడను, నేను తప్ప. వినండి, ఈ సృష్టిలో 2 రకాల దేవుళ్ళు ఉన్నారు. మనుషులు చేసిన దేవుళ్ళు, మనుషులను చేసిన దేవుడు. మనుషులు చేసిన దేవుళ్ళు, మనిషిని చేసిన దేవుడు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? మనుషుల చేత చేయబడిన వాడు కాదు, ప్రతి మనుషుని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని కరాఖండిగా కీర్తనకర్త చెప్తాడు. కొంతమంది అనే మాట ఏంటో తెలుసా? కొంతమంది అనే మాట ఏంటంటే, అదేనండి మీ క్రైస్తవుల్లో మాకు పడంది, మీదంతా సంకుచిత స్వభావం, మనిషి అన్న తర్వాత కాస్త మీకు అర్థమైపోయింది, చేతులు ఇట్లా అంటున్నా కదా, కాస్త బ్రాడ్ మైండ్ ఉండాలి. మీ క్రైస్తవులంతా నేరో మైండ్, మా దేవుడు ఒక్కడే దేవుడు అంటారు, ఇంకొకళ్ళని మీరు అంగీకరించు, మీతో వచ్చిన మాయదారి తంట మాకు ఇదే అంటారు. ఇప్పుడు ఆ చిన్న బిడ్డ తల్లి దగ్గరికి వెళ్ళి అడిగాడు, మమ్మీ మా డాడీ ఎవరు మమ్మీ అని అడిగాడు. తల్లి చూసి, నాయనా ఈ ఊరిలో ఎవరైనా ఉండొచ్చు నాయనా, నీ డాడీ ఇంటి ఎదురుడై ఉండొచ్చు, ఇంటి అనకోడై ఉండొచ్చు, ఇంటి పక్కోడై ఉండొచ్చు, ఊరిలో ఎవడైనా నీ డాడీ అయి ఉండొచ్చు అని అంటదా తల్లి. ఒకవేళ ఆ తల్లి చెడిపోయిందైనా
చెడిపోయిన బజారు స్త్రీ అయినా పుట్టిన బిడ్డకు మాత్రం తండ్రి ఒక్కడే ఉంటాడు. తండ్రి ఒక్కడే ఉంటాడు. ఒక్కరు కూడా ఆమె చెప్పలా. పుట్టిన బిడ్డకి ఎంతమంది తండ్రులు ఉంటారు? ఈ విశ్వమంతా ఒక కుటుంబం అయితే, సూర్య చంద్ర నక్షత్రాదులు సృష్టిలో ఉన్న ప్రతిదీ ఒక కుటుంబం అయితే, ఈ కుటుంబం అంతటికి ఒక్కడే తండ్రి, ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడే దేవుడైన యెహోవా. మరలా మీరు అనొచ్చు, అదేనండి క్రైస్తవులతో మాకు వచ్చిన ఆ సంకుచిత స్వభావం. బ్రాడ్ మైండ్ ఉండాలి. నేనంట, ఒక భర్త భార్యను బండి మీద ఎక్కించుకొని వెళ్తూ ఉన్నాడు. తన భార్య వైపు ఎవడో పొరుగోడు పోకిరిగా చూస్తున్నాడు, వెకిలిగా చూస్తున్నాడు. ఏ భర్త అయినా వెకిలిగా చూసేవాడి వైపు చూసి, పర్లేదురా ఇంకొక 5 నిమిషాలు చూడు, తొందర ఏమొచ్చింది, పర్లేదు చూడు అంటాడా? తన భార్యను వేరేవాడు వెకిలిగా చూస్తే గుండెల్లో బీపీ 190కి పెరిగిపోద్ది. అవసరమైతే పీక బిసికి చంపేస్తాడు. ఓ మాట అంట, నీతి జాతి లేని మనిషే వాడు 2-3 భార్యలతో ఉండొచ్చు. మళ్ళా నీతి జాతి లేని మనిషే నా భార్య నాకు మాత్రమే సొంతం అని అన్నప్పుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతల ఆరాధించబడే దేవుడు ఇంకెంత రోషంతో ఉంటాడు? నా పిల్లలు నన్ను మాత్రమే ఆరాధించాలి, నన్ను తప్ప. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, గుండెల్లో ఒకటి పెట్టుకో, ఈ దేవుడు నీకు మేలు చేసినా చేయకపోయినా, ఆరోగ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా, లాభం వచ్చినా రాకపోయినా, నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ గుండెల్లో ఒక చిరస్మరణీయమైన ముద్ర, యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. యెహోవాయే దేవుడు అని తర్వాత ఏమంటాడో తెలుసా? ఆయన వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతాను, టకమని మీరు సమాధానం చెప్పాలి. తండ్రి అయిన దేవుని చేత మన బ్రతుకులకు వెలుగును పంచడానికి పంపబడిన వ్యక్తి ఎవరు? ఎస్, ఆ తండ్రి అయిన దేవుడు మన బ్రతుకులను వెలుగుతో నింపటానికి, చీకటి బ్రతుకులను, అంధకారపు బ్రతుకులను, గాఢాంధకారపు జీవితాలను వెలుగుతో నింపటానికి వెలుగై ఉన్న యేసుక్రీస్తు వారిని పంపించాడు. ఆయన వెలుగును అనుగ్రహించి ఉన్నాడు అని అన్నాడు కదా. తండ్రి అయిన దేవుని చేత అనుగ్రహించబడిన ఆ వెలుగు ఎవరయ్య అంటే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అనేక మార్లు అన్నారు కదా, నేను లోకమునకు, చెప్పాలి, నేను లోకములోనికి వెలుగు వచ్చింది, ప్రతి మనిషిని వెలిగించాలని ప్రయత్నం చేస్తుంది, కానీ చీకటి మనుషులు దాన్ని గ్రహించలేకపోతున్నారు అని బైబిల్లో మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ఈరోజు నా బ్రతుకులో వెలుగును పంచాడు. ఈ వాక్యం వింటున్న మన ఒక్కొక్కరి బ్రతుకులో ఆయన వెలుగును పంచాడు. వెలుగు ఊరకనే రాలేదు సుమి. మన బ్రతుకులను యేసుక్రీస్తు వెలుగుతో నింపటానికి ఏదో ఉచితంగా ఈ వెలుగు మన బ్రతుకులో ప్రసాదించబడలేదు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఎలా ఈ లోకానికి వచ్చారో తెలుసా? ఉత్సవ బలి పశువుగా లోకానికి వచ్చాడు. ఏ బలి పశువు? ఉత్సవం అంటే పండగ కదా, ఉత్సవం అంటే పండగ. గమనించండి, పల్లెటూళ్ళల్లో జాతరలు జరుగుతాయి, పండగలు జరుగుతాయి. ఆ జాతరలు జరిగే సమయాల్లో ఓ పొట్టేలునో, ఓ గొర్రెనో, మేకపోతునో వధిస్తారు. దానికి పెట్టబడిన పేరేంటంటే ఉత్సవ బలి పశువు అంటాను నేను. ఆ బలి పశువు సక్రమంగా వధించబడితేనే, ప్రజల నమ్మకం ఏంటంటే ఆ బలి పశువు సక్రమంగా వధించబడితేనే దేవుని యొక్క దీవెన గ్రామం మీదకి దిగొస్తుందని, ఆ గ్రామ ప్రజల మీదకి దిగొస్తుందని, దేవుని అనుగ్రహం ఆ ప్రజలు పొందుకుంటారని ఆ ఉత్సవ దినాన బలి పశువును వధిస్తారు. ఉత్సవ దినాల్లో బలి పశువు వధించబడినట్లుగా 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద యేసుక్రీస్తు వారు ఉత్సవ బలి పశువుగా వధించబడి మనందరి బ్రతుకులు వెలుగును నింపాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. అయితే క్రొత్త నిబంధనలో ఇది జరిగింది కదా. క్రొత్త నిబంధన నిజస్వరూపం, పాత నిబంధన నీడ. పాత నిబంధన నీడైతే నిజస్వరూపం క్రొత్త నిబంధన. ఎలా?
ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతున్నారు. మాకు విడుదల కలుగుతుంది, విడుదల కలుగుతుంది, వీళ్ళ ద్వారా విడుదల, వాళ్ళ ద్వారా విడుదల, వీళ్ళ ద్వారా విడుదలని 430 సంవత్సరాలు కళ్ళు కాయలు కాసేటట్లుగా ఎదురు చూశారు. ఎవ్వరి ద్వారా ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఉత్సవం జరగలేదు. ఇశ్రాయేలు ప్రజల జీవితాలు చీకటితోనే నిండుకున్నాయి. వారి బ్రతుకులో వెలుగు ఉదయించలేదు. ఒకానొక రోజు ఏం జరిగిందో తెలుసా? దశమి నాడు తేబడిన ఆ గొర్రెపిల్ల మొదటి నెల 14వ తారీఖున పస్కా బలి పశువుగా వధించబడింది. ప్రైజ్ ది లార్డ్. ఏ దినాన వధించబడింది? పస్కా పండుగ దినాన. చెప్పండి. పస్కా పండుగ దినాన ఈ బలి పశువు వధించబడింది. అద్భుతం తెలుసా? ఆ బలి పశువు యొక్క రక్తపు శక్తి వల్ల 430 సంవత్సరాల బానిస సంఖ్యలు తెంచబడి ఈ ప్రజలు విడిపించబడి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశానికి వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను అంటా, ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో వెలుగును నింపిందేది? పస్కా బలి పశువు, ఉత్సవ బలి పశువు. ఆ ఉత్సవ దినాన ఆ బలి పశువు వధించడాన్ని బట్టే దాని మరణం ఇశ్రాయేలీలకు జీవాన్ని పోసింది. చెబుదాం ఆ మాట, ఆమెన్. దాని మరణం ఇశ్రాయేలీలకు జీవాన్ని పోసింది. అయితే ఇక్కడ ఒక మాట చెప్పంటారా? పస్కా బలి పశువు యొక్క మరణం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే జీవాన్ని పోసింది. యేసుక్రీస్తు మరణం ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళికి జీవాన్ని పోసింది. ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో, ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో, విచిత్రం ఆలోచించండి. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుని బ్రతుకులో వెలుగును నింపిన అసలు శిశులు పస్కా బలి పశువు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇక్కడ ఇంకొక మాట కూడా మీతో చెప్తాను. ఆ పస్కా బలి పశువు ఇజ్రాయేలీలను ఐగుప్తులో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే ఇశ్రాయేలు దేశానికి నడిపించింది. మన కొరకు వధించబడిన పస్కా బలి పశువు అయిన యేసుక్రీస్తు వారు లోకమనే ఐగుప్తులో నుండి పరలోకమనే కనానుకు దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. ఒక్కసారి ఒక వ్యక్తి యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించిన తర్వాత ఒకటి నమ్మండి, యేసుక్రీస్తు నా దేవుడు, సిలువలో ఆయన కార్చిన పవిత్ర రక్తధారల ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుందని నమ్మి ఎవరెవరైతే బాప్తిస్మం తీసుకున్నారో, యేసుక్రీస్తు రక్తముతో కడగబడి ఎందరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారి తలల మీద పితరులు చేసిన పాపపు శాపం వాళ్ళ తలల మీద ఉండదు. పాప దోషం వారి తలల మీద ఉండదు. ఆ శాపపు కాడి యేసుక్రీస్తు రక్తం విరగొట్టేసింది. అందుకని రోమాపత్రికలో పౌలు గారు అంటాడు కదా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. ఎవరికి? క్రీస్తు యేసునందున్న వారికి తాత ముత్తాతల శాపం వెంటాడదు, పితరుల శాపం వెంటాడదు, ముత్తాతలు చేసిన శాపం వెంటాడదు, పూర్వీకులు చేసిన శాపం వెంటాడదు. తల్లి చేసిన పాపం, తండ్రి చేసిన పాపం అది శాపంగా మారి పిల్లలను వెంటాడదు. ఒకప్పుడు ఆ పాపపు శాపం మన కాడి మీద ఉందేమో, కానీ యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ క్రిందకి ఎప్పుడైతే వచ్చామో ఆ రక్తం ఆ కాడిని విరగొట్టేసేసేసింది. ప్రైజ్ ది లార్డ్. సో మన బ్రతుకులను వెలుగుతో నింపుతుంది ఏదయ్యి అంటే చెప్పండి, ఏది? ఉత్సవ బలి పశువుగా పిలువబడుతున్న మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనకి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా. సో యేసుక్రీస్తు వారికి పెట్టబడిన పేరేంటి అంటే ఉత్సవ బలి పశువు. ఆయన బలి పశువు అవుతాడు అని ఎక్కడ రాయబడి ఉంది? పాత నిబంధనలోనే రాయబడింది. నిర్గమకాండంలో నీడగా కనపడుతున్న పస్కా బలి పశువు యేసుక్రీస్తు. ఒకసారి చూడండి, పాత నిబంధన నీడ, క్రొత్త నిబంధన నిజస్వరూపం. ఓ మాట మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వివాహం చేసుకునే ముందు మొట్టమొదటి ఏం చేస్తారంటే, అబ్బాయి ఫోటో అమ్మాయి ఫోటో ఒకరికొకళ్ళు షేర్ చేసుకుంటారు. ముందేం పంపించుకుంటారు చెప్పండి?
మీకు అసలు తెలిసినట్లేదే. ఏం పంపించుకుంటారు చెప్పండి? ఫోటోలు పంపించుకుంటారు. ఇదిగో నాకు కాబోయే నా యజమానుడు ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడు. యజమానుని రూపాన్ని సాదృశ్యంగా చూపించింది ఫోటో కదా. ఇక పెండ్లైపోయేటప్పుడు నేను చూసిన అబ్బాయి ఈయన కాదా, ఆ అబ్బాయి ఈయన కాదా అని ఒకసారి చూసిన తర్వాత, ఆ అబ్బాయి అని తెలిసిన తర్వాత ఫోటోతో మనకు పని ఉందా? ఇంకా చెప్పాలి. పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత కూడా అని చూడడం. అయితే అతనే ఇతను అని చెప్పటానికి ఆ బేస్ మాత్రం పాత నిబంధన. ప్రైజ్ ది లార్డ్. మెట్టుకు దైవజనమా, ఆ పండుగ దినాన, ఉత్సవ పండుగ దినాన ఆ బలి పశువు వధించబడటాన్ని బట్టే లోకంలో ఉన్న ప్రజలందరి బ్రతుకులు వెలుగుతూ నింపబడ్డాయి. అందుకే యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇది జరిగిపోయింది. ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఏంటో తెలుసా? ఈ స్థలంలో కనపడుతున్న ఉత్సవ బలి పశువు దైవ సన్నిధిలో నిలబడి వాక్యం బోధిస్తున్న నేను, ఆ ఉత్సవ బలి పశువు దైవ సేవకురాలు, ఆ ఉత్సవ బలి పశువు ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి యవ్వన బిడ్డ. క్రీస్తు అనే బలిపీఠాన్ని చేరిన తర్వాత దేవునికి నిన్ను నీవు ఉత్సవ బలి పశువుగా నిన్ను నీవు సమర్పించుకుంటే నిన్ను బట్టి నీ ఇంటిలో ఉత్సవం జరుగుతుంది. నిన్ను బట్టి నీ ఇల్లు వెలుగుతో నింపబడుతుంది. మరలా ఈ మాట చెప్తున్నాను, నీ కుటుంబం ఎప్పుడు ఉత్సవంతో నిండుకోవాలని, ఓ పండగ వాతావరణం. మా కుటుంబాన్ని దేవుడు ఎంత కనికరించాడు, నా పిల్లల్ని దేవుడు ఎంత చక్కగా నిలవబెట్టాడు, నా కుటుంబాన్ని ఎంత చక్కగా దేవుడు దీవించాడు అని ప్రతి దినం నీ ఇంటిలో ఒక పండగ వాతావరణం ఉండాలంటే క్రీస్తు బలిపీఠాన్ని చేరిన ప్రతి క్రైస్తవుడు తన్ను తాను దేవునికి బలిగా అర్పించుకుంటే బలి పశువు ఎక్కడుంటుందో అక్కడ ఉత్సవం ప్రారంభమవుతుంది. ఎక్కడ ఉత్సవం జరుగుతుందో ఆ ఇల్లంతా వెలుగుతో నింపబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. మరోసారి మాట నాతో కలిసి చెప్పండి. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. నా వైపు చూడండి, ఇక్కడ చక్కటి మాట. ఉత్సవ బలి పశువును బలిపీఠమునకు త్రాళ్లతో కట్టుడి. మరోసారి చివరిసారిగా ఈ మాట నాతో కలిసి చెప్పండి. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. ఈ బలి పశువు ఎవరయ్య అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న ఒక్కొక్క క్రైస్తవుడు. ఈ క్రైస్తవుడు దేనికి కట్టబడాలంట? బలిపీఠానికి కట్టబడాలి. ఒకసారి చెప్పండి, దేనికి కట్టబడాలి? బలిపీఠం దేనికి గుర్తో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గుర్తు. ఎలాగో చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. మనకొక బలిపీఠం ఉన్నది. చాలు, ఆ పై వచనాలు కింద వచనాల్లో అంటాడు. నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. మనకొక బలిపీఠం ఉన్నది, ఆ బలిపీఠము క్రీస్తే. ఆ బలిపీఠము క్రీస్తే. నా వైపు చూసి చెప్పండి, ఆ బలిపీఠం ఎవరు? బలిపీఠమై ఉన్న క్రీస్తు దగ్గరికి బలి పశువు తేబడింది. ఏం తేబడింది? ఎవరా బలి పశువు? ఈ వాక్యం వింటున్న మీరు, ఈ వాక్యం బోధిస్తున్న నేను. బలిపీఠం దగ్గరికి తేబడిన ఈ బలి పశువు వధించబడితే మన ఇల్లంతా ఉత్సవంతో నిండుకుంటుంది, మన ఇల్లంతా వెలుగుతో నిండుకొని ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఏ తల్లిదండ్రులు సరిగ్గా వధించబడతారో ఆ ఇల్లు, వాళ్ళ పిల్లల బ్రతుకులు వెలుగుతో నిండుకుంటాయి. ఏ యవ్వన బిడ్డలైతే దారి తప్పిపోకుండా, కాలు జారకుండా జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారో ఆ యవ్వన బిడ్డలను బట్టి తల్లిదండ్రుల జీవితాలు ఉత్సవంతో నిండుకుంటాయి. ఏ విశ్వాసులైతే సంఘం అనే బలిపీఠం కొరకు ఉత్సవ బలి పశువుగా తమను తాము సమర్పించుకుంటారో అలాంటి విశ్వాసులను బట్టి సంఘంలో ప్రతిదినం ఉత్సవం జరగటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎట్ దట్ సేమ్ టైం సేవకు వచ్చిన సేవకులు సుఖపడకుండా
సౌఖ్యానికి వెళ్లకుండా, కంఫర్ట్ జోన్కి వెళ్లకుండా సేవ కొరకు సజీవ యాగంగా బలి పశువులుగా మారితే, ఏ సేవకులు బలి పశువులుగా మారతారో వారిని బట్టి సంఘంలో ఉన్న విశ్వాసుల బ్రతుకులు ప్రతిదినం ఒక ఉత్సవంలాగా దేవుడు మారుస్తాడు. చెబుదాం ఆమేన్. చెబుదాం గట్టిగా ఆమేన్. సేవకుడు బలి పశువు అయితే సంఘంలో ఉత్సవం. సేవకులు బలి పశువులైతే సంఘములో ఉన్న విశ్వాసులు చీకటిలో బ్రతకకుండా వాళ్ళ బ్రతుకులు వెలుగుతో నింపబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. అయ్యా బలి పశువు బలి పశువు బలి పశువు అంటున్నారు, ఏం బలైపోవాలి? కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఇలా అంటాడు. 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను అణిచివేయండి అని అనలా. సంగమా ఈ మాట వినండి. అణిచివేయండి అని అనలా. మరలా అణిచివేయండి అని అనలా. కంట్రోల్ చేసుకోండి అని అనలా. తగ్గించుకోండి అని అనలా. కరాఖండిగా ఏం చెప్తాడో తెలుసా? రూల్డ్ అవుట్, చంపివేయండి. ఏం చంపాలయ్యా? జారత్వాన్ని. ఏం చంపాలయ్యా? దురాశను. ఏం చంపాలయ్యా? కాముకత్వాన్ని. ఏం చంపాలయ్యా? విగ్రహారాధనైన ధనాపేక్షను. ప్రతి విధమైన వ్యసనాన్ని, ప్రతి విధమైన అపవిత్రతను నీలో చంపితే నువ్వు బలి పశువి. నువ్వు బలైతే నీ ఇంటిలో ఉత్సవం జరుగుతుంది. మన ప్రాంతంలో గుండెలు బ్రద్దలు చేసే సంగతి. ఆయన కష్టపడి పైకి వచ్చాడు. ఒక కంపెనీలో మేనేజర్. నెలకొచ్చి 70,000 రూపాయలు సంపాదించే ఆయన 35 సంవత్సరాలు కూడా నిండని వయసులో 1,50,00,000 రూపాయలు పెట్టి మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఆయన చూసిన వాళ్ళంతా ఏమనుకున్నారు తెలుసా? ఇది ఇప్పుడు జరిగింది కాదు, సుమారుగా 25 సంవత్సరాల క్రితం. చూసిన వాళ్ళంతా ఏమనుకున్నారు తెలుసా? 35 సంవత్సరాల వయసులో 70,000 రూపాయల జీతం, 1,50,00,000 రూపాయల ఇల్లు, 2 చక్కటి పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు. అబ్బా, చక్కటి అందమైన భార్య. లైఫ్ అంటే వీడిదిరా. ఒక మనిషి బ్రతికితే ఎలా బ్రతకాలరా, ఒక మనిషి జీవిస్తే ఎలా జీవించాలరా అని చూసిన ప్రతి వ్యక్తి లైఫ్ అంటే వీడిదిరా అని అంటూ ఉండేవాళ్ళు. ఎప్పుడు వెళ్ళినట్లుగా నేను డ్యూటీకి వెళ్ళాడు. మధ్యాహ్నం ఏదో కాస్త అనీజీగా ఉందని వచ్చాడు. ఇంటికి వచ్చి తలుపు కొడదామని అనుకునే లోపు వాకిడి దగ్గర ఎవరో చెప్పులు కనపడుతున్నాయి. అర్థం కాల. ఎవరో బంధువు వచ్చినట్లున్నారులే, పురుషుల చెప్పులు కనపడుతున్నాయి, బంధువు వచ్చినట్లున్నాడులే అని చెప్పి మెల్లిగా తలుపు కొట్టాడు. 2 నిమిషాలు అయింది, భార్య రాలా. 5 నిమిషాలు అయింది, భార్య రాలా. ధనాధన ఏమైందో అర్థం కాక ధనాధన తలుపు కొడితే 10 నిమిషాల తర్వాత భార్య వచ్చి తలుపు తీసింది. భర్తను చూడటంతో గడగడ గడగడగడ వణుకుతుంది. చెమటలు గారిపోతున్నాయి. ఏమట్లా చెమటలు గారుతున్నాయి? ఏమైంది నీకు? ఏంటి? బాత్రూంలో ఉన్నానండి, బట్టలు ఉతుకుతున్నానండి అని అంది. బట్టలు ఉతికావు, ఎందుకట్లా చెమటలు కక్కుతున్నావు? ఏమట్లా కంగారు పడుతున్నావు? అవును, ఈ చెప్పులు ఎవరివి అన్నాడు. ఏమనండి, నాకు తెలియదండి అని భర్తకు అర్థమైపోయింది. ఏదో ఇంత కంగారు పడుతుందంటే ఏదో జరుగుతూ ఉన్నట్లుంది అని చెప్పి భార్యతో మాట్లాడుతానే డైరెక్ట్గా బెడ్రూమ్కి వెళ్ళాడు. మంచం కింద ఎవడో పండుకున్నట్లుగా కాళ్ళు బయట చాపినట్లు కనపడింది. ఇట్లా వంగి, రేయ్ ఎవడవరా నువ్వు అన్నాడు. నన్ను చూశాడని వాడు గుర్తుపట్టి మంచం కింద నుంచి బయటకు వచ్చండి, భర్తను అట్లా తోసేసి వాడు ధనధన పారిపోయాడు. భర్త గుండె కోత. 10 సంవత్సరాల వివాహ దాంపత్యంలో నా భార్య నాకు ఇచ్చిన ప్రతిఫలమా ఇది? ఇంత విశ్వాసఘాతకురాలుగా నా భార్య నా పట్ల ప్రవర్తిస్తుందని ఆ క్షణిక ఆవేశంతో మూలన ఒక ఇనపరాడు ఉంటే తల మీద కొట్టాడండి. కొబ్బరి చెప్ప పగిలినట్లుగా తలకాయ పగిలి రక్తపు మడుగుల్లో కేకలు వేస్తూ గిలగిలలాడుతూ అక్కడికక్కడి చనిపోయిందా? ఈవిడ కేకలు వేసేటప్పుడు ఊరోళ్ళందరూ విన్నారు. ఇది ఎక్కడో కాదు, మన చుట్టూతో ఉన్న వాళ్ళు విన్నారు. పరుగున వచ్చారు. చూస్తే
చేతిలో ఇనపరాడ్డు, రక్తపు మడుగుల్లో గిలగిల కొట్టుకులాడుతూ కేకలేడుస్తూ చనిపోయినటువంటి భార్య. చూసిన వాళ్ళంతా ఏమన్నారు తెలుసా? భర్తే కావాలని ఈవిడ్ని చంపేశాడు, భర్తే ఎక్కడో కావాలని చంపేశాడు. రకరకాల పుకార్లు. పోలీసులు రానే వచ్చారు, ఇన్వెస్టిగేషన్ చేశారు, కేసు ఫైల్ అయింది. విచిత్రం, ఇతనికి జీవిత ఖైదు పడింది. జీవిత ఖైదు పడితే 2 పిల్లలు ఉన్నారని చెప్పే కదా. ఈ 2 పిల్లలను చూడండి, ఈ 2 పిల్లలను తండ్రి తరపులు తీసుకెళ్ళలేదు, తల్లి తరపులు తీసుకెళ్ళలేదు. ఎందుకు తీసుకెళ్ళలేదు తెలుసా? తల్లి తరపులు అన్నారు, మీ అయ్య నరహంతకుడురా, రేపు మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన పాముకు పాలు పోసినట్టేరా, రేపు మమ్మల్ని కాటేస్తారు. తల్లి తరపులు తీసుకెళ్ళ. చివరికి తండ్రి తరపులు తీసుకెళ్ళారా, రేయ్ మీ అమ్మ బజారుదురా, నీతి విలువలు లేనిదిరా, కామాభిలాషలో నెరవేర్చుకుందిరా, అలాంటి దాని కడుపున పుట్టిన మిమ్మల్ని మేము పెంచి పెద్ద చేస్తే రేపు మీ బ్రతుకులు కూడా అలాగే అయిపోతాయి. కార్పొరేట్ స్కూల్లో చదివిన పిల్లలు యోసెఫ్ గూడలో అనాథాశ్రమంలో జాయిన్ అయ్యారు. దైవజనమా, ఒక తల్లి దురాశ పండగ వాతావరణంతో నిండుకున్న సంసారాన్ని నిషీది రాత్రి వైపు నెట్టేసింది. తల్లి, ఈ వాక్యం వింటున్న తండ్రి, నీ వ్యసనం, నీ అతిక్రమం, నీ అపవిత్రపు జీవితం, ఉత్సవంతో నిండుకోవలసిన నీ కుటుంబాన్ని కారు చీకటిలో ఆర్పేస్తుంది. జాగ్రత్త. ఓ తాగుబోతుగా నువ్వు బ్రతికితే, ఓ తిరుగుబోతుగా నువ్వు బ్రతికితే, అక్రమ సంబంధాల్లో మునిగి తేలిన వాడిగా నువ్వు బ్రతికితే నాశనమయ్యేది నీ ఒక్కడి జీవితం కాదయ్యా, ఉత్సవాన్ని పంచాల్సిన నీ కుటుంబం. నీ వ్యసనాల వలన, నీ అక్రమ జీవితం వలన, నీ అపవిత్రపు జీవితం వలన పచ్చడి సంసారంలో చేతులారా నువ్వు నిప్పులు పోసిన వ్యక్తి అయిపోతావు. అందుకని రాజీ పడకుండా అంటాడు, ఓ ఉత్సవ బలి పశువులారా, బలిపీఠాన్ని చేరారుగా, క్రీస్తు అనే బలిపీఠాన్ని చేరారుగా. బలిపీఠాన్ని చేరిన మీరు మీలో ఉన్న అపవిత్రత బలైపోవాలి. బలైపోయిందా, మీ ఇల్లంతా ఉత్సవంతో నిండుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. మీ పిల్లల బ్రతుకులు ఉత్సవంతో నిండుకోవటానికి దేవుడు సహాయం చేస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. తర్వాత ఏం జరిగింది? నేను ఆ తర్వాత విన్న విషయం, నేను అబద్ధం ఆడటలేదు సుమి, నేను మాట్లాడే ప్రతి మాట నా దేవుడు వింటున్నాడు. జీవితకాల ఖైదు అయిపోయింది, రిలీజ్ అయ్యాడు. చిలకలూరుపేట ప్రాంతానికి వెళ్ళి అవమానాన్ని తట్టుకోలేక ఆ భర్త ఉరేసుకొని చచ్చిపోయాడట. 12 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. బ్రతికున్నాడు, నిజమే, బ్రతికున్నాడనే పేరే కానీ ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతున్నాడు. సరే, పిల్లల సంగతి నాకు చెప్పండి. పిల్లల పరిస్థితి ఏంటి? ఒరేయ్, మీ నాన్నే చంపాడంట కదా మీ అమ్మని, మీ అమ్మ బజారుదంటగా, మీ అమ్మ తిరుగుబోతుందంటగా, మీ అమ్మ అలా చేయటాన్ని బట్టే ఇలా అయిపోయాడట కదా మీ నాన్న. 24 గంటలు ఆ పిల్లలు ఆ మాట వింటూ బ్రతికుండి అనుక్షణం చస్తారు. పాపం చేసిన తల్లి ఒక దెబ్బతో చచ్చిపోయింది. బ్రతికున్న వాళ్ళు ప్రతి క్షణం బ్రతుకుతూ చావాల్సింది. ఎందుకో చెప్పంటారా? ఒక తల్లి దురాశ, ఒక తల్లి వేసిన తప్పటడుగు కుటుంబాన్ని చిదిమేసింది. ఈరోజు వాక్యం వింటున్న తల్లి, నీ పిల్లలకు ఉత్సవాన్ని పంచే బలి పశువుగా ఉన్నావా? కుటుంబాన్ని చీకటిలోకి నెట్టే దుర్మార్గపు స్త్రీగా బ్రతుకుతున్నావా? జాగ్రత్త. ఈ వాక్యం వింటున్న తండ్రి, నీ పిల్లల జీవితాలను ఉత్సవంతో నింపే తండ్రిగా, వెలుగులు నింపే తండ్రిగా ఉంటున్నావా? నీ త్రాగుడు వ్యసనం, నీ అక్రమ జీవితం, నీ జారత్వపు మనస్సు, బాధ్యతలు లేని నీ బాధ్యతారాహిత్యమైన జీవితం, వెలుగులతో నిండుకోవలసిన నీ కుటుంబాన్ని కారు చీకటిలోకి నెట్టే ఓ చెడ్డ తండ్రిగా ఒకవేళ నువ్వు మిగిలిపోతున్నావేమో. తస్మా జాగ్రత్త. యేసు నామం పేరిట మన ఇల్లు ఉత్సవంతో నిండుకొనును గాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఉత్సవంతో నిండుకొనును గాక. మన ఇల్లు దేవుని వెలుగుతో నిండుకొనును గాక.
మన ఇల్లు దేవునితో నిండుకోవాలంటే క్రీస్తు బలిపీఠాన్ని చేరిన ప్రతి తల్లి ఉత్సవ బలి పశువుగా ప్రభు కొరకు మారాలి. చెబుదాం గట్టిగా ఆమెన్. ఉత్సవ బలి పశువుగా మారాలి. యవన బిడ్డలారా ఒకసారి చూడు. యవన కాలంలో వయసు ఉంది, అందం ఉంది, పలానా అబ్బాయి రమ్మంటున్నాడు, నన్ను పలానా అమ్మాయి ప్రపోజల్ పంపించింది, ఇలాంటి దరిద్రపు మాటలు మీ నోట రాకుండా ఒకే ఒక్క జీవితం, విలువైన జీవితం, జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నాలో చెలరేగా ఈ కాముకత్వపు దురాశలు, అపవిత్రపు కోరికలు, జారత్వపు మనస్సు, యవ్వన దురాశలను చంపుకోవాలని ప్రతి క్షణం చంపుకుంటూ క్రీస్తు బలిపీఠం దగ్గర ఉత్సవ బలి పశువుగా నువ్వు మారి నువ్వు బలైపోయిన యవ్వన బిడ్డలను బట్టి తల్లిదండ్రుల జీవితాన్ని ఉత్సవంతో దేవుడు నింపుతాడు. పెద్దగా చెప్దాం ఆమెన్. నీ తల్లిదండ్రుల జీవితాల్లో ఉత్సవంతో దేవుడు నింపున్నట్లుగా, వాళ్ళ హృదయాలను దేవుడు వెలుగుతో నింపున్నట్లుగా యవ్వన బిడ్డ నువ్వు ఒక్కడివి దేవుని కొరకు నిలవబడు. దురాశలకు నీ శరీరాన్ని అప్పగించుకోకుండా, అపవిత్రపు కోరికలకు నీ శరీరాన్ని అప్పగించుకోకుండా, సెల్ ఫోన్, వీడియో గేమ్స్, బెట్టింగ్, రకరకాలైన అపవిత్రపు వ్యసనాలకు నిన్ను నువ్వు అప్పగించుకోకుండా జాగ్రత్తగా జీవితాన్ని కాపాడుకుంటే, నేనంటా ప్రతి మనిషి శరీరంలో ఇవి రేగుతాయి. మన శరీరమే దేవదూతల శరీరం కాదుగా, మన శరీరమేం ప్రత్యేకంగా దేవుడేం డిజైన్ చేయలేదుగా. అందరికి ఉండే శరీరం నీకు ఉంది. అందరి యవ్వన బిడ్డల శరీరాల్లో కాముకత్వం రేగినట్లుగానే నీ శరీరంలో కూడా రేగుతుంది. ఏం చేయాలి? బలిపీఠానికి కట్టబడిన నీవు బలి పశువుగా మారితే నిన్ను బట్టి నీ ఇల్లు ఉత్సవంతో నిండుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఆంధ్ర ప్రాంతంలో క్రైస్తవ కుటుంబమే, ఒకతే ఒక కుమార్తె. ఆ తల్లి కూలీ నాలి చేసేది, తండ్రి కూడా మట్టి పని చేసి బ్రతికేవాడు. ఒకటే కూతురు. మా చక్కగా చదువుకోరా, బాధ్యతగా పెరగరా, నువ్వు చదువుకుంటానంటే మా రక్తం దారబోసి నిన్ను చదివిస్తాం, మా ప్రాణాన్ని దారబోసి నిన్ను చదివిస్తాం. ఈ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగింది. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్లో జాయిన్ అయినప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించిందట. చూసినప్పుడు అనుకుందట, ఈయన బిల్ గేట్స్ కొడుకేమో, రోజుకు ఒక బండి మీద వస్తున్నాడు. ఈరోజు బుల్లెట్, ఆ తర్వాత ఇంకో రోజు CBZ, ఆ తర్వాత ఏదో KTN ఏదో అన్నారు కదా, నాకు అటు పేర్లు గుర్తుంటలేదురా నాయన. KTR ఈడు కూడా చెప్తున్నాడు KTM అంట. అదే తోక పైకి లేచి ఉంటుందే, తోక పైకి లేచి ఉంటుందే అది. రోజుకొక బండి మీద వస్తున్నాడంట. రోజుకొక బండి మీద వస్తుంది చూసి ఈ అమ్మాయి అనుకుందట, మొత్తానికి వీళ్ళ నాన్న బిల్ గేట్స్ అనుకుంటా, వీడు బిల్ గేట్స్ కలుపును పుట్టినోడు అనుకుంటా అని చెప్పి మొత్తానికి అని ప్రేమించిందంట. ప్రేమించిన తర్వాత తెలిసింది వాడు మోటార్ మెకానిక్ అని. మోటార్ మెకానిక్ కాబట్టి రోజుకొక బండి మీద వస్తున్నాడు. వాడు 10th క్లాస్ ఫెయిల్డ్, ఈ అమ్మాయి ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్. మోసపోయానని చెప్పి గ్రహించి వాడిని దూరంగా పెట్టింది. దూరంగా పెడితే వాడు ఏం చేశాడో తెలుసా? నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలో కొబ్బరి బొండాలు కట్ చేసే కొడవలతో అమ్మాయి మెడ మీద వేసాడండి. అక్కడికక్కడ కుప్పగులి చచ్చిపోయింది. అమ్మాయి చచ్చిపోయింది ఒక క్షణం. బ్రతుకున్న తల్లిదండ్రులు అనుక్షణం బ్రతుకుతూ వాళ్ళు చస్తారు. మీ అమ్మాయి ఇట్లా చెడు తిరుగులు తిరిగిందట్టుగా, మెకానిక్ని ప్రేమించిందట్టుగా, ఏమో మెకానిక్తోనూ తిరిగిందో ఇంకెంతమందితో తిరిగిందో మాకేం తెలుసు. అవును, మీ అమ్మాయి చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వచ్చి సండే స్కూల్లో పెరిగిందట్టుగా, మీ దేవుని దగ్గరికి. బ్రతుకున్న తల్లిదండ్రులు చస్తూ బ్రతుకుతారు. తమ్ముడా క్రీస్తు బలిపీఠాన్ని చేరావు. రేగుతాయి దురాశలు, చెలరేగుతాయి కోరికలు, పుట్టుకొస్తాయి ప్రతి వ్యక్తి శరీరంలో అపవిత్రపు ఆశ ఇచ్చలు. ఏం చేయాలి? వాక్యమనే కత్తితో ప్రతి క్షణం దాన్ని నువ్వు చంపుతూ దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. నువ్వు బలి పశువు అయితే నీ ఇంటిలో ఉత్సవం జరుగుతుంది.
చీకటితో నిండుకున్న నీ ఇల్లు వెలుగుమయంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. నేను పేరు చెప్పను, ఇక్కడే ఈ స్థలంలోనే ఉన్నాడు. ఆ తండ్రికి 4 పిల్లలు. ఎంతమంది? 4 పిల్లలు. దిగువ మధ్యతరగతి అంటారు కదా, పేదవాళ్ళు కాదు, అలాగని మధ్యతరగతి కుటుంబం కాదు, దిగువ మధ్యతరగతి కుటుంబం. 4 పిల్లలు. పెద్దోడు దారి తప్పి కుటుంబాన్ని పతనావస్థ వైపు నడిపించేటప్పుడు ఆ తండ్రికి పుట్టిన 2వ కొడుకు చిన్న వయసులో యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడు. ఇంజనీరింగ్ చదివాడు, హైదరాబాద్ వచ్చాడు, స్థిరపడ్డాడు. తన తమ్ముళ్ళని తల్లిదండ్రుల్ని, చివరికి దారి తప్పిపోయిన అన్నను అందరినీ హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాదులో స్థిరపరిచారు. ఈరోజు ఆ కుటుంబం దేవుని కృపను బట్టి కోట్లకు పడగెత్తిన కుటుంబంగా దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ నిలవబడ్డాడు. అసలు కుటుంబం అంతా పతనమైపోద్ది అనుకున్నారు. మొదటోడు దారి తప్పాడు, 2వవాడు కూడా దారి తప్పిపోతాడు, తర్వాత 3వవాడు కూడా దారి తప్పాడు, 4వవాడు కూడా దారి తప్పిపోతాడు, ఈ కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోద్ది అని అనుకున్న పరిస్థితుల్లో 2వవాడు ప్రభు కొరకు బ్రతికాడు, ప్రభువును పట్టుకున్నాడు, చిన్న వయసులో బాప్తిస్మం తీసుకున్నాడు. వద్దు ఈ అపవిత్రపు కోరికలో, వద్దు ఈ అపవిత్రపు ఆశలని, చదువు పట్ల పిచ్చి కలిగి నేను ఆ తమ్మును బాగా ఎరుగుదును. చదువు అంటే పిచ్చి ప్రేమ. ఓ రోజు కలిసి నేను మాట్లాడతారే, తమ్ముడా నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా తమ్ముడా? వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చన్నా, 1 2. నీకు అసలు ఫ్రెండ్స్ లేరా? నవ్వుతా ఏమన్నాడు తెలుసా? నా ఫ్రెండ్స్ 2 అన్నా. 1 నా పుస్తకాలే నా ఫ్రెండు, 2వది నా బైబిలే నా ఫ్రెండ్ అన్నా. నా పుస్తకాలే నా ఫ్రెండ్, నా సెల్ ఫోన్ చూస్తే నాకు ఫ్రెండ్స్ డేటా ఏం పెద్ద ఎక్కువేం ఉండదు. ఒకవేళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆత్మీయులతోనే నేను స్నేహం చేసినట్లుగా నాకు తెలుసు, కానీ చిట్ చాట్ చేసినట్లుగా కానీ రోడ్డు మీద నిలవబడి ఆ మిర్చి బండి దగ్గర కూర్చొని నిలవబడి, ఏం కాకా పోరి 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 పోతుంది చూడరా కాకా, ఇట్లాంటి దరిద్రపు మాటలు నా యవ్వన కాలంలో నేను ఎరగను. నా యవ్వన రక్తాన్ని క్రీస్తు బలిపీఠ మీద దారపోసాను గనుక యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాల వంటి వారు అని రాయబడిన మాట నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. నేను చెప్తాను, ఆ యవ్వన బిడ్డ బలి పశువు. ఇల్లంతటికి ఉత్సవం. తమ్ముడా, చెల్లి, నువ్వు ఒక్కదానివి దేవుని కొరకు నిలవబడితే, నీ ఒక్కదానివి దేవుని కొరకు నిలవబడితే, నీ ఒక్కడివి దేవుని కొరకు నిలవబడితే, ఈరోజు గాఢాంధకారపు చీకటి నీ ఇంటిని అలుముకుందేమో నాకు తెలియదు. నువ్వు ఒక్కదానివి దేవుని కొరకు నిలవబడితే, నిన్ను బట్టి రాగల కాలంలో నీ ఇల్లంతటిని వెలుగుతూ నా దేవుడు నింపునుగాక. దేవుని దగ్గరికి వచ్చిపోయే వ్యక్తులు కాదు నా దేవునికి కావాల్సింది. ఈ బలిపీఠం కొరకు బలైపోయే బలి పశువులు దేవునికి కావాలి. సినిమాలు చూడాలని ఎవరికి ఉండదు? ఏమన్నా మైకేల్ గారు మీకు ఉండదా? ఏం నవ్వుతున్నారు? ముసిముసి నవ్వులు. జాకబన్నా సినిమాలు చూడాలని ఉండదా? ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లా. అక్క ఉండదా? అక్క పద్దాగలు ఖాళీ కాసేపు ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో మనసులో వస్తుంది. ఏం చేస్తున్నావు? దాన్ని చంపుకుంటూ రావటాన్ని బట్టే నిన్ను బట్టి సంఘం వెలుగుతూ నిండుకుంది. నా దేవునికి ఎవరు కావాలో తెలుసా? దురాశలు నెరవేర్చుకునేవాళ్ళు కాదు, శరీరపు కోరికలు నెరవేర్చుకునేవాళ్ళు కాదు, కాముకత్వాన్ని రేపుకుంటూ అవి చూసి ఇవి చూసి వాటిని చదివి వాటిని విని అపవిత్రతను రేపుకునేవాళ్ళు కాదు. బలిపీఠం చేరిన తర్వాత బలి పశువులుగా మారి వాక్యం చేత ప్రతి క్షణం కోపాన్ని చంపుకుంటూ, ఆవేశాన్ని చంపుకుంటూ, శరీరంలో బయలుదేరే చిన్న చిన్న ఆశా ఇచ్చలను కూడా చంపుకుంటూ ఎవరైతే బలి పశువులుగా మారతారో, ఇది బలి అయితేనే అక్కడ ఉత్సవం. ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఇది బలి అయితేనే. అందుకని ఈ పశువుకు పెట్టబడిన పేరేంటి? ఉత్సవ. బిడ్లరా,
నీ ఇంటికి నీ ఒక ఉత్సవ బలి పశువుగా మారుదువుగాక. నీ సంఘానికి నీ ఒక ఉత్సవ బలి పశువుగా మారుదువుగాక. ఎస్, ఇప్పుడు మేము సేవకొచ్చాం. సేవకొచ్చింది సుఖపడటానికి కాదు, సేవకొచ్చింది సౌఖ్యాన్ని అనుభవించడానికి కాదు. సేవకుడు బలి పశువుగా మారితే నిద్ర చంపుకొని, తిండి చంపుకొని, ఆకలి చంపుకొని, సుఖ సౌఖ్యాలు చంపుకొని, కంఫర్ట్ జోన్ చంపుకొని ఏ సేవకుడైతే మరణానికి అప్పగించుకుంటాడో, బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? మరణములో నుండి జీవం ఉద్భవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఇలా అంటాడు, మాలో మరణం మీలో జీవానికి కారణమవుతుంది అంటాడు. చూడండి ఆ మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఎలయనగా యేసు యొక్క జీవము మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించుకొనుచున్నాము. కావున మాలో మరణం మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. 11వ వచనం ముగింపు భాగం. నా వైపు చూడండి. యేసు నిమిత్తము ఎల్లప్పుడూ మరణమునకు అప్పగించుకొనుచున్నాము. నా వైపు చూడండి. పౌలు దేనికి అప్పగించుకున్నాడంట? చెప్పాలి. దేనికి అప్పగించుకున్నాడట? దేవుని సేవకు వచ్చిన ఏ సేవకులైనా సేవకులు మరణానికి అప్పగించుకుంటే, రోజుకొచ్చి 6 గంటలు నిద్రపోనయ్యా, నిద్రపోవటానికి అవకాశం ఉన్నా 4 గంటలు నిద్రపోతా, 4:30 గంటలు నిద్రపోతా. కడుపు నిండా తినటానికి అన్నీ ఉన్నాయి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, గమ్ బిర్యానీ, పీతల బిర్యానీ, రొయ్యల బిర్యానీ అన్నీ ఉన్నాయి. కడుపు నిండా తింటే కంటార నిద్ర వస్తుంది కదా. తిన్నయ్యా, తిన్. ఎందుకురా తిండి దగ్గర కడుపు చంపుకుంటున్నావు? మాలో మరణం సంఘానికి, అయ్యో చెప్పాలి, మాలో మరణం సంఘం యొక్క జీవానికి కారణమవుతుంది. సేవకుడు సుఖభోగాలలో బ్రతికిన వాడైతే సంఘానికి వచ్చే బిడ్డలు ఆత్మీయతలో చీకటిలో బ్రతుకుతారు. సంఘం ఆధ్యాత్మిక వెలుగులతో నింపబడాలంటే, సంఘంలో ఉన్న ప్రజలు పవిత్రతలో వెలగాలంటే, ప్రార్థనా పరులుగా మార్చబడాలంటే, విశ్వాస యోధులుగా సంఘ బిడ్డలు మార్చబడుతూ దేవుని కొరకు బ్రతకాలంటే, సేవకొచ్చిన ఏ సేవకుడైనా ఒక బలి పశువుగా మారాలి. ఈ బలిపీఠం చేరిన తర్వాత సేవకుడు బలి పశువు అయితే ఆ బలి పశువు ఉత్సవ బలి పశువుగా మార్చబడతాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తా. దేవుని బిడ్డలారా, నేను ఏ సేవను విమర్శించను. వాళ్ళకి ఇచ్చిన ప్రత్యక్షత ఇది. మీ ఎదుట నిలవబడిన నేను కానీ, సేవకురాలు కానీ, సేవకొచ్చిన పిల్లలు కానీ, మాకు కంటి నిండా నిద్రపోవటానికి అవకాశం కొన్నిసార్లు వస్తుంది, అయినా నిద్రపోం. రోజు నేను సేవకురాలు ఎక్కడికో బయటికి వెళ్ళి వచ్చాం. తలుపు అట్లా తీసేవండి, శుభ్రం, పిల్లలు ఎవరో శుభ్రం చేసినట్టున్నారు, మొత్తం శుభ్రం చేసినట్టున్నారని మధ్యగదిలోకి వెళ్తే ఇక్కడ కూర్చున్న ఆడపిల్లల్లో ఒక బిడ్డ, ఒక సిస్టర్ కూర్చొని గోడ కానుకొని అట్లాగే తలకాయ పెట్టి కూర్చొని నిద్రపోతుంది. మేము తలుపు తీసిన సోయ కూడా బిడ్డకు లేకుండా అయిపోయింది. పేరు పెట్టి పిలుద్దాం అనుకున్న ఆ బిడ్డను చూసేసరికి నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. నాకు అనిపించింది, బిడ్డ ఎంత అలిసిపోయి ఉంటుందో కదా.
అయ్యో పాపం అని అనిపించలేదు నాకు. అయ్యో పాపం అని అనిపించల. ఈ బలి పశువు బలి అయితేనే గ్రామానికి ఉత్సవం జరుగుతుంది. గ్రామ ప్రజలు ఉత్సవాన్ని అనుభవిస్తారు. గ్రామంలో దేవుని వెలుగు, దేవుని దయ కుమ్మరించబడటానికి ఈ బలి పశువు ఎప్పుడు బలి అయిపోవాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. పౌలు గారు ఎవరో తెలుసా? ఉత్సవ బలి పశువు. ఉత్సవ బలి పశువు ఏమంటాడు తెలుసా? ఎటు పోయినా శ్రమలు. విన్నారు ఈ మాట? ఏమండి, ఒక రకంగా చెప్పాలంటే ఈ కాలంలో మేము చేసే సేవ అంతా నేను అనుకోను. వాళ్ళ కష్టంతో పోలిస్తే పౌలు గారు ఎటు పోయినా శ్రమలే. ఇప్పుడు మేము ఎటు పోయినా బొకే తీసుకొని వెంటబడుతున్నారు. ఎటు పోయినా పూలదండ వద్దన్నా వేస్తానంటారు. ఎటు పోయినా శాలువా కప్పుతానంటారు. పౌలు గారికి బొకే ఇచ్చిన వాళ్ళు ఎవరు? అక్క మీరేమన్నా ఇచ్చారా? శాలువా కప్పిన వాళ్ళు ఎవరు? పూలదండ వేసిన వాళ్ళు ఎవరు? ఎటు పోయినా శ్రమే, ఎటు పోయినా నలగొట్టబట్టమే, ఎటు పోయినా పోరాటమే. పౌలుకు పెట్టబడిన పేరు ఉత్సవ బలి పశువు. దేవుని కొరకు ఉత్సవ బలి పశువుగా మారాడు. కాబట్టి ఈ ఉత్సవ బలి పశువు 3 ఖండాలు కదిలించే ఒక శక్తిగా దేవుని సన్నిధిలో మార్చబడ్డాడు. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి. సేవకులు పిల్లల కొరకు ప్రార్థన చేయండి. మా నిద్ర యేసు నామములో చచ్చిపోవును గాక. మీరు మాత్రం కొరకలు పెట్టి నిద్రపోండి. తిండి, నిద్ర, కంఫర్ట్ జోన్, ఆ సౌఖ్యవంతమైన జీవితాన్ని ఏ సేవకుడు విడిచిపెట్టి దేవుని కొరకు పరిగెత్తుతాడో. సంఘానికి చక్కటి వాక్యం వినిపించాలి. ప్రభా ఓ క్రొత్త ప్రత్యక్షత దయచేయి, ఓ క్రొత్త మన్నా. ఎప్పటికప్పుడు విశ్రాంతి దినాన యాజకుడు రొట్టెలు మారుస్తూ ఉంటాడు కదా. పాత రొట్టెలే మరలా ఈ విశ్రాంతి దినాన్ని పెట్టాడు కదా. ఏ విశ్రాంతి దినానికి కావలసిన తాజా రొట్టెలు ఆ విశ్రాంతి దినాన మార్చినట్లుగానే సంఘంలో ప్రతి ఆదివారం నవనూతనమైన వర్తమానాలు కావాలి ప్రభువా. కావాలంటే ఊరకరావు, ఇది బలి పశువు అయిపోవాలి. క్రీస్తు బలిపీఠాన్ని చేరి ఈ వ్యక్తి బలి పశువు అయితే సంఘానికి ఉత్సవాన్ని దేవుడు కలుగు చేయటం ప్రారంభిస్తాడు. కొన్నిసార్లు నేను ఆయా స్థలాల్లో నిద్రపోయే వీటన్నిటిలో నాకు ఇంపైన జ్ఞాపకం ఏదో తెలుసా? అఫ్కోర్స్ నేను బయట మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చక్కటి హోటల్స్లో 3 స్టార్ మంచి హోటల్స్లో తెస్తారు, రైట్. అక్కడ పండుకున్న దానికంటే, ఎక్కడ నేను పండుకున్న బెడ్ మీద కంటే, నేను సాప్ మీద పండుకున్న దానికంటే నాకు అద్భుతమైన జ్ఞాపకం మిగిల్చేది ఏదో తెలుసా? నేను చదువుకునే టేబుల్ ఒకటి ఉంటుంది, ఆ కుర్చీ ఉంటుంది. వాక్యం చదువుకుందామని కూర్చుంటానా, ఒకానొక సందర్భంలో ఆ కుర్చీ మీనే ఎట్టా నిద్రపోతానో నా దేవుడికే తెలుసు. అప్పుడు లేచిన తర్వాత, ప్రభా నా శరీరం నీ కొరకు ఎంత కష్టపడిందో కదయ్యా. విచిత్రం ఏంటో తెలుసా? ఆ అర్ధగంట నిద్ర 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది అంతే. అసలు నిద్ర మాధుర్యం ఎవరికి తెలుస్తుందో తెలుసా? అలిసిపోయిన శరీరానికే తెలుస్తుంది. 24 గంటలు నిద్రపోయే పేషెంట్లకు తెలియదు. కొంతమంది 24 గంటలు మంచానికి అతుక్కుపోతారు, వాళ్ళకి నిద్ర మాధుర్యం తెలియదు. అలిసిపోయినప్పుడు ఒక్క అర్ధగంట పండుకుంటే అబ్బాబ్బాబ్బా శరీరం ఎట్టుంటుందో తెలుసా? ఎట్టుంటుందా? ఎక్కడో ఆకాశ గగనాల్లో విహరించినట్లుంటుంది. పౌలు గారు అంటాడు, మాలో మరణం. ఆమెన్. మన సంఘం ప్రపంచానికి ఒక ఉత్సవ సంఘంగా దేవుని కొరకు మార్చబడును గాక. మన సంఘం ప్రపంచానికి ఉత్సవ సంఘంగా మార్చబడాలంటే మీరేం కావాలి? చెప్పాలి. ఏం కావాలి? కొంచెం గట్టిగా ఏం కావాలి? ఎలాంటి బలి పశువులు దేవునికి కావాలో చెప్తాను. నేను ఎరిగిన ఒక సిఐ గారు ఉన్నాడు. ఓ రోజు ఆయన కొడుకు మ్యారేజ్, ఒకడే కొడుకు ఇంకో కూతురు అనుకుంటా, మ్యారేజ్కి వెళ్తూ ఉన్నాం. నాతో పాటు వస్తున్న పాస్టర్ గారు అన్నారు, సిఐ గారి కొడుకు మ్యారేజ్ అంటే ఒక రేంజ్లో ఉంటుంది, ధూమ్. చెప్పండి. అదే ధూమ్ ధామ్ అనుకుంటే వెళ్ళాం. ఆడికి వెళ్ళిన తర్వాత ఢామ్ అయిపోయింది. ఏమి లేదు, డిస్కో లైట్లు లేవు, సీరియల్ లైట్, చాలా సింపుల్గా పెళ్లి చేసుకున్నాడు, చాలా సింపుల్గా. ఈలోపు ఒక పాస్టర్ గారు అన్నాడు, సిఐ గారు పిసినారు అనుకున్నా కానీ మరీ ఎంత పిసినారు అనుకోలేదా? ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేసుకుంటా, ఎంత సింపుల్గానా? ఒక డెకరేషన్ లేదు, ఒక డిస్కో లైట్ లేదు, ఒక సీరియల్ లైట్ లేదు, ఇట్లా అంటారు చూసారా?
ఆ లైట్ లేవు, మరీ ఇంత సింపుల్గానా, మరీ ఇంత పిసినారోడా అని లోపు ఆ పక్కటి ఇంకో పాస్టర్ గారు అన్నాడు, రాయ్ పెళ్ళి అట్లుందేమో కానీ భోజనాలు అదిరిపోతాయిరా, భోజనాలు అదిరిపోతాయిరా అన్నాడు. నేను సైలెంట్గా వింటున్నా. భోజనాలకి వెళ్ళాం, భోజనాలు కూడా అదిరిపోలా, మామూలుగానే ఉన్నాయి. పక్క ఉండి కూర్చుని ఆయన అంటాడు, నేను అప్పుడే అనుకున్నా ఈడు నంబర్ 1 పిసినారుడని. పిల్లికి కూడా బిచ్చం పెట్టని బ్యాచ్. ఏ బ్యాచ్? మరీ ఇంత పిసినారితనమని ఈసారి పెద్దగా అన్నాడు. ఆ సిఐ గారు వెళ్ళే ఏ చర్చికి వెళ్తాడు, ఆ పాస్టర్ గారు ఏం చేశాడో తెలుసా? పిసినారుడు అన్న పాస్టర్ గారి తలక మీద పెట్టమని కొట్టాడు. మా సిఐ గారిని పిసినారుడు అన్నావా? ఊరుకోను. మరి పిసినాడు కాకపోతే ఏంట్రా? మొత్తం ధూమ్ధామ్ అన్నట్లుగా మ్యారేజ్ ఉంటుందంటే ధూమ్ లేదు, దామ్ లేదు, అంత డామ్ అయిపోయింది. భోజనాలు కూడా అంత తుస్సు అయిపోయింది. ఏమి రే పిచ్చోడా, మా సిఐ ఎట్లాంటోడో చెప్తా, మా సిఐ గారు ఎట్లాంటోడో చెప్తా. తన కొడుకు వివాహాన్ని గ్రాండ్గా జరిగించాలని ఈవెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. 15 లక్షలు అవుతుంది అన్నాడు. అదే వార్త భార్యకు వచ్చి చెప్పాడు. భార్య 2 నిమిషాల తర్వాత వచ్చింది, ఏమండి ఒక చిన్న మాట, అది మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే ఫైనల్గా డెసిషన్ మీదే. అమ్మా చెప్పు. ఏంటి? ఒక్కరోజు భోగం కొరకు 15 లక్షలు ఖర్చు పెట్టాలా? లైటింగ్ 3 లక్షలు అన్నారు. ఒక్కరోజు భోగం అవసరమా? భోజనాలకి ఎంత అవుతుంది అన్నారు. చిన్న భోజనాలు కడుపులో ఎన్ని సంవత్సరాలు కాపురం చేస్తే? చాలా సంవత్సరాలా? చిన్న భోజనం కడుపులో ఎంతకాలం కాపురం చేస్తుంది? ఒక్కరోజు భోగం కోసం ఇంత అవసరమా? మరేం చేయమంటావు? 5 లక్షల్లోనే పెళ్లి చేద్దామండి. మరి తతిమ 10 లక్షలు ఏం చేయమంటావు? మీ అమ్మోళ్ళకి పంపించమంటావా? మీ తమ్ముడు? నో నేను అట్లా అంటలేదండి. మరి తతిమ 10 లక్షలు ఏం చేయమంటావు? ఇందిరా వికాస్ పత్రాలు కొనమంటావు? నేను అట్లా అంటలేదండి. ఎల్ఐసి పాలసీ? నేను అట్లా అంటలేదండి. మరి ఏమంటావో త్వరగా చెప్పావో. మన పాస్టర్ గారు పల్లెటూరులో సేవ చేస్తున్నాడు. ఒక్కో చోట మందిరం కట్టడానికి 5 లక్షలు అయిద్ది. అవును 5 అన్నాడు. ఆ 10 లక్షలతో 2 చోట్ల మందిరాలు కట్టిస్తే ఎంత బాగుంటుందో కదండి. పెళ్ళికి 10 లక్షలు ఖర్చు పెడితే ఒక్క రోజులో ఆవిరైపోద్ది. 2 చోట్ల మందిరాలు కడితే తరతరాలు ప్రజలు ప్రభువుని ఆరాధిస్తారు. ఆ సిఐ గారు భార్యని దగ్గరకు తీసుకొని నుదుటి మీద నువ్వు ముద్దు పెట్టి, నువ్వు నాకు ఆత్మీయ తల్లివమ్మా, నాకు ఆత్మీయ తల్లివి, ఇంత చక్కటి ఆలోచన నువ్వు ఇచ్చిన తర్వాత నేనెందుకు కాదంటాను? 5 లక్షల్లో ఖర్చు పెట్టి 10 లక్షలతో 2 చోట్ల దేవుని మందిరాలు కట్టించాడట. ఎవరైనా? సిఐ గారు కాదు, ఎవరైనా బలిపీఠాన్ని చేరిన ఉత్సవ బలి పశువు. అయితే ఇప్పుడు విచిత్రం ఏంటో తెలుసా? విశ్వాసులు ఈ సమర్పణతో బ్రతుకుతూ ఉంటే, ఇక మా పాస్టర్ గారు బర్త్డేలు మీరు చూసి ఉంటారు, మా పాస్టర్ గారు వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్యక్రమాలు చూసి ఉంటారు. నేనంటా ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కూడా ఆ రేంజ్లో చేయడు. వాళ్ళు కూడా అట్లా చేయరు. పేరుకు పాస్టర్ గారే ఆయన బర్త్డే. ఒక పాస్టర్ గారి బర్త్డేకి 50 కోట్ల రూపాయలు ఏందట ఖర్చు. 50 కోట్లు. ఈ పిచ్చి జనం కూడా వెర్రినాయాళ్ళు. ఈ సావేంటి? వీళ్ళు ఉత్సవ బలి పశువులా? వీళ్ళు ఊరేగాలని ఆశపడే వ్యక్తులా? దేవుని పేరు చెప్పుకొని బ్రతికే వాళ్ళ, దేవుని పేరు కొరకు యాగమైపోయే వాళ్ళ? ఈ ప్రత్యక్షత ప్రజలకు లేదు. పాస్టర్ గారు అంటే ఒక నా వైపు చూడాలా? ఏమన్నాను? అదే మీరు అంటారని నేను ఆపింది. ఒక రేంజ్లో కనపడాలా. నన్ను ఒక ఆయన చూసి వాళ్ళ పోస్టర్లో చూసి అనుకున్నాడంట, ఈ పాస్టర్ గారు ఏ పోస్టర్లో చూసినా ఒకే సొక్కాయితో కనపడతాడు. సల్మాన్ గారు ఏనండి సార్, ఎప్పుడు చూసినా ఒకే సొక్కాయితో కనపడ్డాడు. పాపం ఎంత పేదోడు అని ఎన్ని మీటింగ్స్ చేసినా కూడా, పోస్టర్లు వేసినా కూడా అమ్మమ్మమ్మ పేద పాస్టర్ గారు అనుకుంటా నేను వెళ్తే అట్లని వచ్చేవాడు కాదు. మొత్తానికి ఒకరోజు
ఒక్కసారి చూద్దాం, మరి పేద పాస్టర్ అయితే ఇన్ని మీటింగ్లు ఎట్లా పెడతాడు, ఒకసారి వచ్చి చూద్దామని మన చర్చికి వచ్చాడండి. చర్చికి వచ్చి చూసిన తర్వాత పాస్టర్ గారు వేసుకునే డ్రెస్సు పేదరికంగా ఉందేమో కానీ పరిచర్య మాత్రం ఐశ్వర్యవంతమైన పరిచర్యగా దేవుడు ఆశీర్వదించాడు. నేనెప్పటికీ నా ప్రభువుకి ఉత్సవ బలి పశువుగానే నా ప్రభు కొరకు నేను బ్రతుకుతా. నా కొరకు రూపాయి దాచుకోను, ఎప్పటికీ ఎన్నటికీ దాచుకోను. మా పేరిట నా పేర చెప్పండి, చిన్న స్థలం కూడా నా పేర నా కొరకు, అంటే నా కొరకు అంటే మీరు అనొచ్చు, అంటే అక్క పేరు రాద్దామని. నాకంటే డబల్ అక్క, నాకంటే డబల్, నాకంటే మరి ఎక్కువ బలి పశువు. దైవజనమా ఈరోజు చూడండి, సేవకులంటే సెలబ్రిటీస్. అట్టహాసంగా ఉండేవాడు, ఒక రేంజ్లో కనపడేవాడు. ఆ పాస్టర్ గారి డ్రెస్ డెకరేషన్ కోసం ఒక ఫ్యాషన్ డిజైనర్, అమ్మగారి శారీ కట్టడానికి ఒక ఫ్యాషన్ డిజైనర్, అయ్యగారు ఏ కోట్ వేయాలి, ఆ కోటుకు ఏ టై కట్టాలి, ఆ టైకు కింద ప్యాంట్ ఎట్లుండాలి, ఆ ప్యాంటు కింద సాక్స్లు ఎట్లుండాలి. ఈరోజు చూడండి, క్రైస్తవ్యం ఎటువైపు వెళ్తుందో తెలుసా? ఆత్మీయతను విడిచిపెట్టి ఆర్భాటాల వైపు వెళ్తుంది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఇట్లా అంటారు చూసారా, జనాల మధ్యలోకి రాను ఇట్లను. ఒక దైవ సేవకుడు తన బర్త్డే 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఎవరి డబ్బు అది సార్? ఎవరిచ్చిన డబ్బు సార్ అది? ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు సార్ అది? విశ్వాసుల రక్తపు పునాదుల మీద కొంతమంది సేవకులు కోట్లకు పడగెత్తుతున్నారు. అందుకనే సేవ చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతుంది. సరైన నిఖార్సైన సేవ ఎందుకు మనం చూడలేకపోతున్నామంటే, పొట్టకోటి కోసం సేవ, ఆస్తులు నేను చాలాసార్లు చెప్పాను. ఒక పాస్టర్ గారు అన్నాడు, 18 సంవత్సరాల క్రితం నేను సేవకు వచ్చాను, సేవకు రాక మునుపు నాకు ఏమీ లేదు, దేవుని గొప్ప 18 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాకు లేదంటూ ఏమీ లేదు. దేవుడు తన మహా గొప్ప కృపను బట్టి 18 ఎకరాల పొలం దేవుడు నాకు ఇచ్చాడు అన్నాడు. ఆమెనా? ఎవర్రా మనిషి? ఈ పిచ్చి జనానికి కూడా ఎట్లాంటి పాస్టర్లు కావాలో తెలుసా? ఈ బ్యాచే సెలబ్రిటీలుగా కనపడి, అరే వాళ్ళు సినిమా యాక్టర్లా, సేవకులు అర్థం కావట్లా, పాస్టమ్ గారా హీరోయిన్ అర్థం కావట్లా. మేకప్ వేసిందంటే అక్క ఏకంగా ఒక దెబ్బకి పౌరు డబ్బా ఖాళీ అయిపోవాల్సిందే, ఒక దెబ్బకే. ఏంటి క్రైస్తవం ఎటు వెళ్తుంది? నాకు అనిపిస్తుందండి కొంచెం గ్రాండ్గా కనపడాలని. అంటే మీరు అన్నా మీకు కూడా అనిపిస్తుందా? అనిపించింది దేవుడికి సార్, అనిపించింది దేవుడికి అనిపిస్తుంది. ఉత్సవ బలి పశువులాగా వాక్యం చేత కత్తిరించబడాలి, చంపుకుంటూ రావాలి. ఆమెన్. అప్పుడు చివరిలో ఆ పాస్టర్ గారు అన్నాడు, 2 మందిరాలు కట్టించాడు ఆ సిఐ గారు. ఇప్పుడు చెప్పు అని పిసినారుడా మరి ఎవరు? ఇక్కడికి రాలా, ఈ ఆగి వదిలి కూర్చోరా అమ్మా. మీ డాడీ వచ్చాడా సామ్యాలు? తీసుకురా, వచ్చో బలి పశువు చేసేద్దాం. రైట్ ఆమెన్. నేనంట ఈ సేవకుడు, ఈ సిఐ గారు ఎవరు? మిమ్మల్ని అడుగుతా, ఇలాంటి కృప నాకు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. తమ్ముడు వాళ్ళందరూ ఫోటోలు తీయ ఒకసారి. దించకూడదు, చేతులు అట్లాగే ఎత్తి ఉంచాలా. అదిగో ఈ యొక్క ఫోటో తీయడం ముందు. ఏ తమ్ముడు ఏమి వద్దా? ప్రభు కొరకు అలా బ్రతకాల. అలాంటి విశ్వాసులు సంఘంలో ఉంటే మాసాంతర కూటం ఎవడికి పండుకోవాలనిపించదండి, ఎవడికి నిద్రపోవాలని అనిపించదండి. అమ్మో 20 కిలోమీటర్ల దూరం రావటమా కష్టం కదా? కష్టమే. కానీ ఉత్సవ బలి పశువు కష్టాన్ని ఇష్టంగా ఎంచుతుంది. నెలంతా దేవుడు కాపాడాడు కదా.
ఒక రాత్రి నిద్ర చంపుకొని నా దేవుని సన్నిధిలో ఉత్సవ బలి పశువుగా నేను మారి రాత్రి అంతా దేవుని సన్నిధిలో బలైపోతానని, బలి పశువులు ఎక్కడుంటాయో బలి పశువులను బట్టి సంఘంలో ఉత్సవం జరగటానికి దేవుడు కృప చూపిస్తాడు. నేనంట 31వ తారీఖు జరిగిన మాసాంతర కూటానికి, తమ్ముడా నువ్వెందుకు రాకూడదు? ఎందుకు రాలేకపోయావు? ఉద్యోగమా? రైట్. ఉద్యోగం కాకుండా ఇంటిలో ఖాళీగా ఉన్నా కూడా నువ్వు రాలేదంటే, ఎంత దూరం నేను రాలేకపోయానంటే నువ్వు ఉత్సవ బలి పశువు కాదు. ఉత్సవ బలి పశువు కాదు, సుఖాన్ని సౌఖ్యాన్ని కోరుకునేటువంటి బలి పశువు. ఏదో దేవుని నమ్ముకున్నావు అంతే, కంఫర్ట్ జోన్లో బ్రతకాలనుకుంటున్నావు అంతే. అంటాడు పౌలు గారు, సుఖభోగముల యందుండి బ్రతుకున్నది అది బ్రతికియుండియు చచ్చినదయ్యుండును. అంటే నువ్వు సుఖభోగాలను ఆశ్రయిస్తే, మరలా అంటాను, నువ్వు సుఖభోగాల మీద ఆధారపడితే నువ్వు సంఘానికి వచ్చినా నువ్వు ఒక చచ్చిన శవం కింద లెక్క. నేను అంటలా, పౌలు గారు అంటాడు ఆ మాట. విన్నారా? నువ్వు సంఘానికి రావచ్చు, ఒక ఉపవాసం లేకుండా, ఒక జాగరణం లేకుండా, కడుపు చంపుకొని అనుభవం లేకుండా, రాత్రిపూట నిద్ర చంపుకొని నా దేవుని సన్నిధిలో నిద్ర చంపుకొని నా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి అన్న ప్రత్యక్షత లేకుండా, ఎక్కడ నా నిద్ర డిస్టర్బ్ అయిద్దో, పగటిపూట డ్యూటీలో ఎక్కడ అలసిపోతానో అని నువ్వు కంఫర్ట్ జోన్లో బ్రతికితే వాక్యం అంటుంది, సుఖభోగాలలో బ్రతికి ఉండేవాడు అతడు బ్రతికున్నా సంఘానికి వస్తున్నా చచ్చిన వాడితో సమానము అంటుంది. మనం చచ్చినోళ్ళుగా బ్రతుకుదామా? చచ్చినోళ్ళుగా ఉందామా? బ్రతుకున్న వాళ్ళుగా ఉందామా? ఎవరు బ్రతుకున్న వాళ్ళు? బలిపీఠం దగ్గర బలి అయిపోయేవాడు ఉత్సవ బలి పశువు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. చప్పలు కొడుతూ అయితే ముగిస్తున్నాను. చూడు, ఇక్కడ ఈ ఉత్సవ బలి పశువు ఇజ్రాయేలీట్రా, నేను ముగిస్తున్నాను. ఇక్కడ ఉత్సవ బలి పశువు బలిపీఠానికి ఎలా కట్టబడిందట? నిలబడి మోకరించిన ఆయన అట్లాంటి వంగ తాడుతో గట్టి దాన్ని వధిస్తాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బలిపీఠమైన యేసుక్రీస్తును ఈ బలి పశువును తాడుతో కట్టారేమో. ఈ బలి పశువు అయిన జెర్మియా అనేవాడిని, ఈ బలి పశువు అయిన నగేష్ అనే వ్యక్తిని, ఈ బలి పశువు అయిన రమేష్ అనే వ్యక్తిని బలవంతంగా కట్టడం, బలవంతంగా బలి కావాలని కోరుకోవడం, నీ అంతటి నీవే ప్రేమ బంధకాల చేత యేసయ్య ప్రేమకు నువ్వు బద్ధుడు అయిపోవాలి. నా మాట అర్థం కాలేదా? నీ హృదయములో నుండే, ఓ బలిపీఠమా, కరువైనా నిన్ను విడిచిపెట్టనయ్యా, ఖడ్గమైనా నిన్ను విడిచిపెట్టనయ్యా, మరణమైన జీవమైన ఉన్నవైనా రాబోవునవైనా నా బ్రతుకు కాలమంతా నిన్ను హత్తుకొని బ్రతుకుతానయ్యని ప్రేమాతిశయాల చేత నువ్వు బలపరచబడి, ప్రేమ చేత బలవంతం చేయబడి, ఆ ప్రేమ అనే బంధకాల చేత బలిపీఠానికి నువ్వు బద్దురాలివై బ్రతకాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చప్పలు కొడుతూ గట్టిగా హల్లెలూయా. అయితే గమనించండి, ఈ బలి పశువు ఉందే, బైబిల్లో ఈ బలి పశువు ఉందే, గొర్రె అమాయకపదు కదా, మేక పొట్టేలు అమాయకపదు కదా, కసాయివాడిని నమ్ముతుంది అని అంటారు కదా. ఈ గొర్రెకి తెలియదు వధించబడదు, ఈ గొర్రెకి తెలియదు ఆయన వధించబోతున్నాడని, ఆ గొర్రెకు తెలియదు ఇంకో క్షణంలో చావబోతుందని. కానీ విచిత్రం తెలుసా? ఈ గొర్రెకు తెలుసు నేను చావటానికే వచ్చానని, ఈ గొర్రెకు తెలుసు నేను బలి అవ్వటానికే వచ్చానని, ఈ గొర్రెకు తెలుసు సజీవ యాగంగా తను క్రీస్తు బలిపీఠం మీద సజీవ యాగంగా తను సమర్పించుకుంది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, ఈ బలి పశువు బలి అయితేనే ప్రజలకు ఉత్సవం. ఈ బలి పశువు బలి అయితేనే ప్రజల జీవితాల్లో వెలుగు. బిడ్డ, నీవు బలి అయిపోతే నిన్ను బట్టి నీ ఇంటిలో ఉత్సవం జరుగుతుంది. నీవు బలి అయిపోతే తల్లివి కడుపుండా నేను తిన్నయ్యా, కంటారా నేను నిద్రపోనయ్యా, 4ంటికి లేస్తా, నా పిల్లల క్షేమం కోసం ఏడుస్తా, నా సంఘ క్షేమం కోసం ఏడుస్తా,
నా ప్రార్థనలో ఉన్న లోతు నా పిల్లలకి తెలియక మా అమ్మకి పిచ్చి పట్టింది అని అనుకోవచ్చు. అరే దీనికి భక్తి పిచ్చి తప్పితే ఇంకా భర్త పిల్లలు ఏమి లేరా అని అనుకోవచ్చు. వెర్రిదాన్ని చూసినట్లుగా నేను చూడొచ్చు, వెర్రివాడు చూసినట్లుగా నేను చూడొచ్చు. మన వెర్రితనం ఎలాంటిదో నాకు ఈ మాట భలే ఇష్టం. సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు అది వెర్రితనమేమో కానీ రక్షించబడుతున్న మనకు ఇది దేవుని శక్తి అయి ఉన్నది. అటుగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆ వెర్రితనమే మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఇప్పుడు పాటలు పాడటానికి నిలవబడ్డారుగా. మీకు నిలవబడింది ఎక్కడ నిలవబడింది తెలుస్తుంది. ఇక్కడ నిలవబడటానికి శనివారం వాళ్ళు ప్రాక్టీస్కి రావాలి. ఆ బిడ్డలు అక్కడ నిలవబడి అక్కడ కూర్చొని డ్యూటీలు చేసుకొని అలిసిపోయి మరలా ఇక్కడికి రావాలి. ప్రతి శనివారం వారానికి ఒకరోజు గమనించండి. మీరు ప్రతి శనివారం బిడ్డలు వచ్చి అక్కడ ప్రాక్టీస్ చేయించి మరలా ఆదివారం ఆ బిడ్డలు ఎవరో తెలుసా? బలి పశువులు. అదిగో సౌండ్ సిస్టమ్ దగ్గర ఆపరేట్ చేసి ఆ బిడ్డలు ఎవరో తెలుసా? బలి పశువులు. మీటింగ్ పెడితే గొడ్డు చాకిరి చేస్తారు. నన్ను ఒక ఆయన అడిగాడు, అన్న ఇన్ని మీటింగ్స్ ఎలా మీరు పెట్టగలుగుతున్నారు? మే నెల కల్లా దరిదాపుగా మొత్తం 10 మీటింగ్స్ ఉన్నాయి. అయిపోయిన 3 మీటింగ్స్తో కలిపి మే నెల కల్లా 10 మీటింగ్స్ ఉన్నాయి. దరిదాపుగా 2 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయింది. ఎలా మీరు చేస్తున్నారన్నా అని అన్నారు. నేనేం చెప్పానో తెలుసా? మొట్టమొదట దేవుని కృప, రెండవది సంఘబిడ్డలు చేస్తున్న ప్రార్థన, అంతకంటే విశేషంగా బలి పశువులాగా కష్టపడి పరిచర్య చేసే యవ్వన బిడ్డలను దేవుడు ఈ పరిచర్యకు వరంగా దయచేశారు. సింగిల్ ఎంపీ ఆశించరు. అంత కష్టపడతారా? నాకు గుర్తింపు లేదు, నన్ను పట్టించుకోలేదు, నాకు విలువ ఇవ్వలేదు అని మనస్సులో కూడా ఆలోచించే వ్యక్తిత్వం ఆ బిడ్డల్లో నేను చూడను. గొడ్డు చాకిరి చేస్తారు, వెళ్ళిపోతారు. వారి బలి పశువులుగా దేవుని కొరకు మార్చబట్టాన్ని బట్టే మన పరిచర్య ద్వారా లక్షల కొలది ప్రజల బ్రతుకులను దేవుడు వెలిగిస్తున్నాడు. రాగల కాలాల్లో కోట్ల కొలది ప్రజల బ్రతుకులను వెలిగించే పరిచర్యగా ఈ పరిచర్యను దేవుడు దీవించునుగాక. బలిపీఠమైన యేసయ్యకు బలవంతంగా బంధించబడదామా? స్వేచ్ఛాపూర్వకంగా బంధించబడదామా? హృదయపూర్వకంగా బంధించబడదామా? బలవంతంగా దేవుని సన్నిధిలో కూర్చుందామా? బిడ్డ ముగిస్తున్నా, ఒకసారి చూడండి. మందిరానికి వచ్చేటప్పుడు రాకపోతే అమ్మ ఏమంటుందో, అమ్మ బలవంతం మీద రావద్దు, నాన్న బలవంతం మీద రావద్దు. స్వేచ్ఛాపూర్వకంగా నీ హృదయపు లోతుల్లో నుంచి కల్వరిలో నా కొరకు ప్రాణాన్ని ధారపోశాడు నా ప్రభు. నా బ్రతుకును వెలుగుతో నింపటానికి పస్కా బలి పశువుగా మార్చబడ్డాడు. ఆ పస్కా బలి పశువు కొరకు నేను కూడా బలైపోతానని హృదయపూర్వకంగా నువ్వు బలైతే నిన్ను బట్టి నీ ఇంటిని వెలుగుతో నింపుతాడు. నిన్ను బట్టి నీ ఇంటిలో ప్రతిదినం ఉత్సవం జరగటానికి దేవుడు కృప చూపించునుగాక.